హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రాయశ్చిత్తం. ఈ కథని రచించిన వారు షహా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఏమండి మీకు ఒక కొరియర్ వచ్చింది. దినేష్ ఇంటికి రాగానే కళ్యాణి చెప్పింది. ఎక్కడి నుండి అడిగాడు దినేష్. మీ నాన్నగారి దగ్గర నుండి. నాన్నగారి దగ్గర నుండా? చాలా సంవత్సరాలైంది ఇండియా వెళ్ళి. ఫోన్ కూడా చేయడం లేదు. ఉత్తరం తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. మీ నాన్న దీవించి రాయినది. మీరందరూ క్షేమమని తలుస్తాను. నీవు ఇండియా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. ఈ నాన్నంటే నీకు అసహ్యం కాదు. ఎందుకు నాన్న? నేనేమి పాపం చేశాను? నేను మీ అమ్మ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా. అందుకే కదా నీవు నన్ను మీ అమ్మను అసహ్యించుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి నీవు ఒంటరిగా ఉండేవాడివి. నీకు గొడవలు దెబ్బలాటలు ఇష్టం లేదు. అందుకే దూరంగా ఉంటూ వచ్చావు. నేను ముసలివాడినైపోయాను. నాకు బీపీ షుగర్ ఉన్నాయి. ఎంతకాలం జీవిస్తానో తెలియదు. నాకు 2 కోరికలున్నాయి. తీరుస్తావా బాబు? నా ఆఖరి కోరికలు. నిన్ను కోడల్ని నా మనవల్ని చూడాలని ఉంది. చనిపోయే ముందు ఒక్కసారి చూడాలని ఉంది బాబు. నీ తమ్ముడు సురేష్ ఎక్కువగా చదువుకోలేదు. సంపాదన ఏదో కొద్దిగా. వాడికి వివాహమైంది. 2 పిల్లలున్నారు. చాలని సంపాదన. నేను నిన్నిప్పుడు డబ్బులు పంపమని కాను, ఏదైనా బహుమతి కొనివ్వమని కానీ అడగడం లేదు. సురేష్ పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. దయచేసి సురేష్ని ఆదుకో. తనకి డబ్బులు పంపవలసిన అవసరం లేదు. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించు. వాడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. వాడిప్పుడు తాగటం లేదు. నేను వాడి చేత తాగుడు మానిపించాను. వాడికి వైద్యం చేయించాను. వాడిని అమెరికా పిలిపించుకొని ఏదైనా ఉద్యోగం చూడు. లేదా హైదరాబాదులో ఏమైనా ఉద్యోగం ఇప్పించగలిగితే చూడు. సురేష్ కానీ వాడి కుటుంబం కానీ నీకు భారం కారు. సురేష్ భార్య రుక్మిణి కూడా ఇంటర్మీడియట్ చదివింది. కంప్యూటర్ నేర్చుకుంది. తాను కూడా ఉద్యోగం దొరికితే చేస్తుంది. 2 సంపాదిస్తే పరిస్థితి బాగుపడుతుంది. మేము చేసిన తప్పు పిల్లల ముందు దెబ్బలాడుకోవటం. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు దెబ్బలాడుకోకూడదు అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ అప్పటికి చాలా అనర్థాలు జరిగిపోయాయి. వాటి ప్రభావము పిల్లల మీద పడుతుంది తెలుసుకోలేకపోయాను. నీ ఫోన్ నెంబర్ కూడా పోయింది. నువ్వు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. నా వద్ద నీ అడ్రస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. అసలు మేము ఎందుకు దెబ్బలాడుకునే వాళ్ళమో, ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు తప్పెవరిదో నీకు తెలుసా? నాకు వివాహమయ్యి ఇప్పటికీ 60 సంవత్సరాలైంది. ఆ కాలంలో అమ్మాయి గురించి ఏమీ తెలుసుకోకుండా అమ్మా నాన్నలు చూసిన సంబంధం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ప్రవర్తించేది. నేను మీ అమ్మను తప్పు పట్టడం లేదు. జరిగింది జరిగినట్లు చెబుతున్నాను. ఆమె మనస్తత్వము, మాట దురుసుతనము వలన దెబ్బలాటలయ్యేవి. మీ అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. ఆ కాలంలో ఆడపిల్లలను ఎక్కువగా చదివించేవారు కాదు. నా జీతం సరిగ్గా సరిపోయేటంతటా ఉండేది. ముందు మనకు పిల్లలు పుడతారు, అప్పుడు కష్టం కావచ్చు, పొదుపుగా వాడుకోమని చెప్పేవాడిని. గొంతెమ్మ కోరికలు కోరేది. మన తాహతకు మించి ఖర్చు పెట్టకూడదని చెప్పేవాడిని. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఆ కాలంలో చాలా తక్కువ ఇండ్లల్లో ఫ్రిడ్జ్ ఉండేది కాబట్టి నాకు కావాలి అనేది. నగలు కావాలని కోరేది. వివాహమైన కొత్తలో కొన్నాను. కానీ పిల్లలు పుట్టాక ఖర్చు పెరుగుతుంది కదా. బయట వాళ్ళ ముందు నన్ను చెడ్డవాణ్ణి చేసేది. నేను తనకు నగలు, సిల్కు చీరలు కొనడం లేదని ఫిర్యాదు చేసేది. అన్నీ సహించేవాడిని. మా మధ్య ముఖ్యంగా డబ్బు లేక తన కోరికల గురించి దెబ్బలాట జరిగేది. నువ్వు రూమ్లో ఒంటరిగా కూర్చుని చదువుకునేవాడివి. నీకు మంచి మార్కులు వచ్చేవి. కానీ సురేష్ బాగా చదివేవాడు కాదు. దినేష్ బాగా చదువుతున్నాడు. సురేష్ బాగా చదవటం లేదు. నువ్వు అమ్మవు కాబట్టి నీతో చెబుతాడేమో, కనుక్కో, నచ్చ చెప్పు, బాగా చదవమని చెప్పు అన్నాను. నేను అడిగి చూస్తే జవాబు చెప్పలేదు. మీ అమ్మ అసలు పట్టించుకోలేదు. నువ్వు పై చదువుల కొరకు అమెరికా వెళ్ళావు, ఇంజనీర్ అయ్యాగా. కానీ సురేష్ బీకాంలో ఉన్నాడు.
కానీ సరిగ్గా చదవట్లేదు. నువ్వు బాగా చదువుతున్నందుకు సంతోషపడాలా, సురేష్ బాగా చదవట్లేదని బాధపడాలా? నేనంత మానసిక క్షోభను అనుభవించానో నీకేమి తెలుసు బాబు. ఒకరోజు కాదు, జీవితాంతం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. నువ్వు పెండ్లి చేసుకున్నావు, నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ అమ్మను ఒప్పించటానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడే సురేష్ తాగుడికి అలవాటు పడ్డాడు. అసలు డిగ్రీ కూడా పూర్తి చెయ్యలేడేమో అనుకున్నాను. నువ్వు అమెరికాలో ఉన్నావు, సురేషు చెడిపోతున్నాడు. మీ అమ్మకు నాకు దెబ్బలాటలు అలాగే సాగుతున్నాయి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటే, అభివృద్ధి చెందితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఒకరోజు నా బాధను నా స్నేహితునికి చెప్పాను. అతను నాకు సలహా ఇచ్చాడు. అదేమిటంటే సైకాట్రిస్ట్ని కలవమని. అప్పుడు సైకాట్రిస్ట్ నిన్ను కూడా పిలిపించమన్నాడు. అప్పుడు నువ్వు వచ్చావు, కానీ సెలవు లేదని వెంటనే వెళ్ళిపోయావు. ఆ తర్వాత నీవు ఇండియా రాలేదు. ఆ సైకాట్రిస్టు పుణ్యము, నా స్నేహితుని పుణ్యమా అని సురేష్ తాగుడు మానాడు. అప్పుడే నాకు తెలిసింది మీ ఇద్దరి ప్రవర్తనకు కారణం మీ అమ్మ నేను దెబ్బలాడుకోవటమేనని. కానీ మీ అమ్మలో మార్పు రాలేదు. ఆ సైకాట్రిస్ట్ మీ అమ్మ లేనప్పుడు నాతో ఒక మాట చెప్పారు. కొంతమంది మనస్తత్వము దెబ్బలాడేది. వాళ్ళు ఎప్పుడు ఎవరితోనూ ఒకరితో దెబ్బలాడుతూనే ఉంటారు. వివాహానికి ముందు వాళ్ళ ఇంట్లో ఎవరితోనైనా రోజు దెబ్బలాడేదేమో కనుక్కోండి అన్నారు. మామయ్య గారింట్లో కనుక్కున్నాను, నిజమేనన్నారు. ఆడపిల్ల వివాహం అవ్వదు అని ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదన్నారు. మా అమ్మాయి ముందు చెప్పకండి అన్నారు. నా జీవితం బలైంది. ఒకవేళ తన మనస్తత్వం తెలిసి ఉంటే పెళ్లికి ఒప్పుకునేవాడిని కాను. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే బహుశా విడాకులు తీసుకునేవారేమో. ముందులో నేను మౌనంగా ఉండేవాణ్ణి. నేను గాజెటెడ్ ఆఫీసర్ని కాను. ఇల్లు తప్ప ఆస్తులు లేవు. ఉన్నదానితో సర్దుకొని పోవాలని చెప్పేవాడిని. నా మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేది. నాలో సహనం నశించేది. ఒకళ్లకు సహాయం చేసే మనస్తత్వం నాది, కరుణా హృదయము. ఈ విషయం నీకు తెలుసు. కానీ తన మనసులో స్వార్థము నిండి ఉండేది. సురేష్ బ్రతుకు పాడైంది. నీవు మంచి పొజిషన్లో ఉన్నావు, కానీ నాకు దూరంగా ఇంటికి రాకుండా ఉన్నావు. నేను మీ అమ్మ శిక్షించబడ్డాము. నా చెల్లెలి కూతురికి సురేష్ కోసం అడిగాను. మా చెల్లెలు ఏమన్నదో తెలుసా? ఆ తాగుబోతికి నా కూతురిని ఇవ్వను అన్నది. బయట సంబంధమే చేశాను. రుక్మిణి చాలా మంచి పిల్ల. సురేష్ పెళ్లికి కూడా నువ్వు రాలేదు. 2 పిల్లలు పుట్టారు, ఒక కూతురు ఒక కొడుకు. ఆ తర్వాత మీ అమ్మ చనిపోయింది. తాను పోయాక నా మనవలతోనే నా కాలక్షేపం అవుతుంది. చిన్న పిల్లలతో పిల్లాడినై ఆడుకునేవాణ్ణి. కానీ ఈ మధ్య ఓపిక నశించింది. భగవద్గీత చదువుకోవడము, గుడికి వెళ్ళి కాసేపు కూర్చొని రావడం, ఇది నా కాలక్షేపం. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి దినేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటున్నాడు. మీ నాన్నగారు ఏం రాశారు అడిగింది కళ్యాణి. మౌనంగా ఉత్తరం అందించాడు దినేష్. కళ్యాణి ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి ఆమె కన్నీరు చెంపల మీదుగా జారుతున్నాయి. మనము ఫ్యామిలీతో ఇండియా వెళదామండి అన్నది కళ్యాణి. అలాగే, నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఒకసారి మనం ఇండియా వెళ్ళి వద్దామండి అన్నాను. మీరు పట్టించుకోలేదు. మన పిల్లలు కూడా మాకు నాయనమ్మ తాతయ్య లేరా అని అడుగుతుండేవారు. మీరు మన పిల్లలకు నాయనమ్మ తాతయ్యలను దూరం చేశారు. మా నాన్నగారు అమ్మ వాళ్ళ ప్రభావం మన పిల్లల మీద పడకూడదనుకున్నాను తప్ప, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా మామయ్య గారిని చనిపోయే ముందు చూద్దాం. దినేష్ కుటుంబం చాలా సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చారు. ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరారు. చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చాడు. బాగా మారిపోయింది. తన బాల్యం గుర్తు చేసుకుంటున్నాడు. తన బాల్యం ఏమీ సంతోషంగా గడవలేదు. ఎప్పుడూ ఇంటిలో గొడవలు, మనసుకి శాంతి లేని బాల్యం. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఎక్కువగా ఆడేవాడు కాదు. ఎక్కువగా చదువు మీద శ్రద్ధ వహించేవాడు. బాగా చిన్నప్పుడు ఆడేవాడేమో. సాయంత్రం పొలాల్లో ఒంటరిగా నడుస్తూ చల్లగాలిని ఆస్వాదించేవాడు.
అదే ఇల్లు, కానీ కొద్దిగా మార్పు చేయించారు. ఇంటి దగ్గర క్యాబ్ ఆగింది. ఇంటి బయట చాలామంది గుమ్ముగూడి ఉన్నారు. ఏమైంది? ఈ కొత్త వాళ్ళు ఎవరా అనుకుంటూ చూస్తున్నారు. ఏడుపులు వినిపిస్తున్నాయి. గబగబా లోపలికి వెళ్ళాడు. వాకిలి లోపల తన తండ్రి శవ. సురేష్ చూసి అన్నను గుర్తుపట్టాడు. దినేష్ను కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. రుక్మిణి పక్కనే కూర్చుని ఏడుస్తుంది. చాలా సేపటి వరకు సురేష్ నోటి నుండి మాట రాలేదు. అన్నయ్య, నాన్న మనకిక లేరు అని చెప్పి కన్నీరు కారుస్తున్నాడు. తాను ఎప్పుడు ఇంటికి దూరంగా ఉన్నా ఇప్పుడు తండ్రి శవాన్ని చూస్తే కన్నీరు ఆగటం లేదు. తాను తప్పు చేశానేమోనన్న ఆలోచన కలిగింది. తమ్ముడి గురించి పట్టించుకోలేదు. తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. తమ్ముడికి ఆర్థిక సహాయం చెయ్యాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? తాను తప్పు చేశాడు. తమ్ముడు తాగకపోతే బాగా చదివేవాడేమో, మంచి ఉద్యోగంలో ఉండేవాడేమో. ఇప్పుడు తాను ఎలాగైనా తమ్ముడికి మరదలికి ఉద్యోగం ఇప్పించాలి. సురేష్ ఫ్యామిలీ బాగుంటే, సురేష్ సంతోషంగా ఉంటే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. అంత్యక్రియలు జరిగాయి. సురేష్, నువ్వేమీ బాధపడవద్దు. నీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది. నాన్నగారి కర్మ అయ్యాక కొన్ని రోజులు ఉంటాను. నీకు రుక్మిణికి ఉద్యోగాలు చూస్తాను. నాతో రండి. వద్దన్నయ్య, మేము ఇక్కడే ఉంటాం. వీలైతే నాకు ఇక్కడ హైదరాబాదులో ఉద్యోగం ఇప్పించగలిగితే చూడు. దినేష్కి గుర్తు వచ్చింది. తన ఫ్రెండ్ సారథి హైదరాబాదులో ఉన్నాడని. సారథి ఇంటికి వెళ్ళాడు. సారథి చాలా సంవత్సరాల తర్వాత స్నేహితుడిని కలిసినందుకు సంతోషించాడు. సారథిని సురేష్కి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. తండ్రి రాసిన ఉత్తరం, తండ్రి చనిపోవటం అన్నీ చెప్పుకొని బాధపడ్డాడు. సురేష్కి రుక్మిణికి ఉద్యోగం ఇప్పించగలిగితే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అవుతుంది. మా నాన్న ఆత్మకి తృప్తి మిగులుతుంది. తప్పకుండా ఇప్పిస్తాను. నీ తమ్ముడు నాకు తమ్ముడు లాంటివాడే సారథి. దినేష్ ఇంజనీరింగ్లో మంచి ఫ్రెండ్స్. దినేష్ అమెరికా వెళ్ళాడు. సారథి హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. చెప్పినట్లుగానే సారథి తన కంపెనీలోనే సురేష్కి క్లర్కుగాను, రుక్మిణికి డిటిపి ఆపరేటర్గాను ఉద్యోగాలు ఇప్పించాడు. దినేష్ టికెట్ బుక్ చేసుకున్న తేదీకి ముందే లాక్డౌన్ ప్రారంభమైంది. దినేష్ అమెరికా వెళ్ళలేకపోయాడు. నువ్వు అమెరికా వెళ్ళటం దేవుడికి కూడా ఇష్టం లేదన్నయ్య, చెప్పాడు సురేష్. దినేష్ కుటుంబం కూడా ఇండియాలో ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు. అమెరికాలో ఉన్న స్నేహితులకు చెప్పి అక్కడి సామాని అంతా అమ్మించి డబ్బు పంపమని చెప్పాడు. తాను సంపాదించిన డబ్బు బాగానే ఉంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డులను అప్లై చేసి సురేష్ ఇంటి చిరునామాతో తెప్పించుకున్నాడు. కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు. హైదరాబాదులోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అందరూ సంతోషంగా ఉన్నారు. వారానికి ఒకసారి ఇద్దరి అన్నదమ్ములు కుటుంబాలు కలుసుకుంటున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.